హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను సచ్చరిత్ర చాప్టర్ 2 వీడియో చేస్తున్నానండి. హేమాడ్ పంతు ఇట్లా అనుకుంటాడు. ఏమని? శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత గలవాడను కానని. అతడు భయపడ్డాడంటండి. ఎందుకంటే నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలీదు. నా మనస్సే నాకు గోచరం కాకున్నది. అలాంటప్పుడు ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలను? అవతార పురుషుల లక్షణములనెట్లు వర్ణించగలను? అట్లాంటప్పుడు వారి మహిమలను నేనెట్లు వర్ణించగలను? సప్త సముద్రముల లోతును కొలవవచ్చును, కానీ ఆకాశమును కూడా గుడ్డలో వేసి మూయవచ్చును. కానీ యోగీశ్వరుల చరిత్రలు వ్రాయటం బహు కష్టం. అలా అనుకొని నలుగురిలో నవ్వులు పాలగుదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థిస్తాడండి. 1700 శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరంలో దాసగును సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను వ్రాసినంట. అవి ఏంటివంటే అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అని వ్రాసాడంటండి. దాసగును వ్రాసినవి ఏంటివి? భక్త లీలామృతము, సంత కథామృతమును అవి మాత్రమే రాశాడు. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బ్రాందా నివాసియకు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణించబడినవంట. దాసగును మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా వ్రాసారంటండి. అన్నాసాహెబ్ బాబా జీవిత చరిత్రను వ్రాయాలనుకుని శ్యామ చేత బాబాని అడిగించాడంట. అప్పుడు శ్యామ బాబాతో ఇలా అంటాడంటండి. నేను భిక్షాటనం జీవించు ఫకీరును, నా జీవిత చరిత్ర వ్రాయను అవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వ్రాసేదను. అది వినిన వెంటనే బాబా మనసు కరిగిపోతుందంటండి. కరిగి శ్యామకు ఊది ప్రసాదం పెట్టి ఆశీర్వదిస్తాడంట. శ్యామతో ఇంకా ఇలా అంటాడంట. ఏమని? కథలను, అనుభవాలను ప్రోగు చేయమను. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయం చేస్తాను. వాడు నిమిత్ర మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చుతాను. వాడు తన అహంకారమును విడవవలెను. దానిని నా పాదములపై పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయం చేసేదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారికి తోడ్పడేదను. వాని అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండానప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్ర నేనే వ్రాసుకుంటాను అని శ్యామతో బాబా చెప్తాడంటండి. ఇక్కడ హేమాడ్ పంత్ చెప్తున్నాడు, కాకాసాహెబ్ దీక్షిత్తో, నానాసాహెబ్ చందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహంతో ఉంటాను. వారు హేమాడ్ పంత్కు చెప్పారంట. ఏమని? నువ్వు షిరిడీకి పోయి బాబా దర్శనం చేసుకో అని చెప్తారంట. అట్లే చేస్తాను అని వారికి హేమాడ్ పంత్ వాగ్దానం చేస్తాడంట. ఆ మధ్యలోనే ఏదో జరిగిందంట. అది హేమాడ్ పంత్ షిరిడీ ప్రయాణంకు అడ్డుపడిందంట. అది ఏంటంటే లోనావానాలో ఉన్న హేమాడ్ పంత్ స్నేహితుని కొడుకు జబ్బు పడ్డాడంట. అతని స్నేహితుడు మందులు, మంత్రాలన్నీ ఉపయోగించాడంట. కానీ అవన్నీ నిష్ఫలమయ్యాయంట. జబ్బు అయితే తగ్గలేదంట. తుదకు అతని గురువును పిలిపించుకొని పక్కన కూర్చోబెట్టుకున్నాడంట. అయినా కానీ ప్రయోజనం లేదంట. ఇదంతా చూసి హేమాడ్ పంత్ అంటాడంట, నా స్నేహితుని కొడుకుని రక్షించలేనటువంటి గురువు యొక్క ప్రయోజనం ఏమిటి? గురువు మనకు ఏమీ సహాయం చేయలేనప్పుడు నేను షిరిడీకి ఎందుకు పోవాలి అని అనుకుంటాడంట. షిరిడీ ప్రయాణం మానుకున్నాడంట. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నానాసాహెబ్ చందోర్కర్ ఉద్యోగరీత్యా ఒకరోజు వసయికి పర్యటన కోసం పోతున్నాడంట. టానా నుండి దాదర్కు వచ్చి అక్కడ వసయి పోవు బండి కోసం ఎదురు చూస్తున్నాడంట. అంతలోనే బ్రాందా లోకల్ బండి వచ్చిందంట. ఆ రాత్రి షిరిడీకి పోవాలని నిశ్చయించుకున్నాడంట. సామాన్లు కట్టుకొని షిరిడీకి బయలుదేరాడంట. బ్రాందా నుండి దాదర్కు వెళ్ళి అక్కడ మున్నాడు వెళ్ళే రైలు ఎక్కుదాము అని అనుకున్నాడంట. దాదర్కు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చున్నాడంట. బండి బయలుదేరుతుందనగా
ఒక మహమ్మదీయుడు అతను కూర్చున్న పెట్టెలోకి హడావిడిగా వచ్చి ఎక్కడికి పోతున్నావని అతన్ని అడిగాడంట. అప్పుడు హేమాడ్ పంత్ తన ఆలోచనలను మహమ్మదీయునికి చెప్పాడంట. అప్పుడు అతను దాదర్ స్టేషన్లో దిగవద్దని చెప్పాడంట. ఎందుకంటే మున్నాడు మెయిల్ దాదర్లో ఆగదని, అదే రైల్లో ఇంకొంచెం ముందుకు పోయి బోరీ బందర్ స్టేషన్లో దిగమని హేమాడ్ పంత్కు చెప్పాడంట. ఈ చిన్న లీలయ్య జరగకపోయి ఉండింటే అతను అనుకున్న ప్రకారం ఆ మరుసటి ఉదయం షిరిడీకి పోయేవాడు కాదు కదా. అనేక సందేహాలు కూడా వచ్చుండేవి కదా. కానీ అతని అదృష్టవశాత్తు అది అట్లా జరగలేదు. ఆ మరుసటి రోజు సుమారు అంటే 9-10 గంటల్లోగా అతను షిరిడీ చేరుకున్నాడంట. అప్పటికే అతని కోసం కాకాసాహెబ్ దీక్షిత్ ఎదురు చూస్తున్నాడంట. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 1910 ప్రాంతంలో జరిగిందంట. అప్పటికి సాటేవాడ ఒక్కటే షిరిడీకి వచ్చే భక్తుల కోసం నిర్మింపబడి ఉందంట. టాంగా దిగిన వెంటనే హేమాడ్ పంత్కు బాబా దర్శనం చేసుకోవాలనిపించిందంట. తాత్యా సాహెబ్ సూల్కర్ ఇలా చెప్పాడంట. బాబా వాడా చివరన ఉన్నారనియు మొట్టమొదట ధూళి దర్శనం చేసుకోమని అతనికి చెప్పాడంట. స్నానం చేసిన తర్వాత బాబాను చూడవచ్చులే అని చెప్పాడంట. ఆ మాటలు విన్న వెంటనే హేమాడ్ పంత్ పోయి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడంట. అప్పుడు హేమాడ్ పంత్కు ఆనందం పొంగి పొర్లిందంట. బాబా పాదములు పట్టుకున్న వెంటనే అతని జీవితంలో గొప్ప మార్పు అయితే కలిగిందంట. నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినంతగా భావించి తిని, వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని, వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామం చేసి తిని. సాయిబాబా దర్శనం వల్ల నేనేం తెలుసుకున్నానంటే మనలో ఉన్న ఆలోచనలు మారిపోవును, వెనుకటి కర్మల బలం తగ్గును, క్రమంగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతంచే నాకు ఈ దర్శనం లభించినదనుకుంటుని. సాయిబాబాను చూసినంత మాత్రముననే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపమే. అలా హేమాడ్ పంత్కు అనిపించిందంట. శ్రీ సాయి సచ్చరిత్ర గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా సాయి సచ్చరిత్రను ప్రేమతో విశ్వాసంతో చదివితే వారి విపత్తులు తొలగిపోతాయండి. రోజు సాయి సచ్చరిత్రను క్రమం తప్పకుండా విన్నా చదివినా వారి ప్రమాదాలన్నీ తొలగిపోతాయి. సాయి సచ్చరిత్ర అధ్యయనం ద్వారా సంపద కోరుకునే మనిషి దానిని పొందుతాడండి. స్వచ్ఛమైన వ్యాపారి కూడా తన జీవితంలో విజయం సాధిస్తాడు. అలా మనము సాయిని నమ్మితే మనకు సాయి ఎంతో చేస్తాడండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సాయిబాబా దగ్గరకు ఒక భక్తుడు వచ్చి ఇలా అడుగుతాడంట, బాబా నా కష్టాలు ఎప్పుడు తగ్గుతాయి అని అడుగుతాడంట. అప్పుడు సాయి చెప్తాడంట, బిడ్డ శ్రద్ధ సబూరి ఉంటేనే అద్భుతం కనిపిస్తుంది. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. అంధకారం తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు కదా, అలాగే నీ జీవితం కూడా వెలుగుతో నిండిపోతుంది అన్నాడంట బాబా. ఆ మాట విన్న భక్తుని భయాన్ని తొలగి అతని హృదయం సంతోషంతో భక్తితో నిండిపోయిందంట. సాయి అతనికి చెప్పాడంట, నన్ను భక్తితో పిలు, నీవు ఎంత దూరంలో ఉన్నా నేను నీ పక్కనే ఉంటాను అని ఆ భక్తునికి చెప్తాడంట. ఈ ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి. లోకంలోని అన్ని సంబంధాలు విశ్వాసంతోనే ఏర్పడతాయి. అన్ని కార్యాలు విశ్వాసంతోనే సాధ్యమవుతాయి. అలాగే అన్ని రోగాలకి నివారణ మొదట నమ్మకంతోనే అవుతుంది, ఆ తర్వాత ఔషధంతో అవుతుంది. సాయిని మనం నమ్మామంటే ఇలాంటి అద్భుతాలు మనకు కూడా ఎన్నో కలుగుతాయండి. ఇలా ప్రతిరోజు ఒక చాప్టర్ చెప్పాలనుకుంటున్నానండి. బాయ్ అండి.